బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం లేదని మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనలేదని, వారికి కులగణన గురించి, బీసీల గురించి మాట్లాడే హక్కే లేదని విమర్శించారు. ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటికి ఎంటేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఎట్లా సాధ్యం? ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా, ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా? మీరేం మాట్లాడే బలహీన వర్గాల న్యాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిని బీసీ చేస్తా అన్నారు. ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఆయన మంచి బీసీ నాయకుడు, ఆయన చేయలే, మహేశ్వర్ రెడ్డి చేసిరు. వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు, కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగణన చేయమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా.